నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మహాభారతం రామాయణంను మనం చూసుకుంటే కానీ అరబిక్ భాషలోకి అనువదించిన రచయిత అబ్దుల్ లతీఫ్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరబ్ పాఠకులకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించాడు. అలాగే అనువాదకుడు అబ్దుల్ అదెల్ ఆల్ బరూన్తో కలిసి భారతదేశంలోని రెండు గొప్ప ఇతిహాసాలు అంటే అర్థం ఏంటంటే ఇతిహాసం అంటే కానీ ఇక్కడ జరిగింది, ఇది నిజంగా జరిగిందని చెప్పేసి ఇతిహాసాలు అంటారన్నమాట. రామాయణం కానీ మహాభారతం కానీ మన భారతదేశంలో నిజంగా జరిగాయి, ఇది చరిత్ర అని చెప్పేసి ఆ యొక్క అరబ్ రచయిత అయితే తెలుపుతూ ఉన్నాడు అనమాట. అలాగే వీటిని అనువాదం చేసేందుకు చాలా రోజులు మేము శ్రమించామని చెప్పేసి, అలాగే ముందే దీనికి సంబంధించి రామాయణం మహాభారతం ఏవైతే ఉన్నాయో అవి ముందే కొన్ని అరబిక్ వెర్షన్లు ఉన్నాయని చెప్పేసి, అవి కేవలం 100 పేజీలు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయని చెప్పేసి, అలాగే నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక గ్రంథాలయంలో మహాభారతాన్ని చదివాను, రామాయణాన్ని చదివానని చెప్పేసి, వాటిని చదివినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి అలాగే ఈ యొక్క ఇతిహాసాలను అరబిక్ ప్రజలకు కూడా అందించాలని చెప్పేసి, అరబిక్ భాషలో అనువదించాలని చెప్పేసి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్కి వచ్చినప్పుడు కూడా ఆయనకు కూడా మేము అరబిక్ వెర్షన్ను అందించామని చెప్పేసి, రామాయణం మరియు మహాభారతం ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా గొప్పవని చెప్పేసి, అలాగే మహాభారతం ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో జరుగుతుందని చెప్పేసి, రామాయణం మనం చూసుకుంటే రాముడు గురించి అలాగే సీతమ్మ వారి గురించి అయితే ఉంటుందన్నమాట. దాని గురించి కూడా ఈ యొక్క ఇద్దరు రచయితలు మనం చూసుకుంటే అద్భుతంగా అయితే అరబిక్లోకి అనువాదం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రామాయణం మరియు మహాభారతాలను చదవాలని చెప్పేసి ప్రస్తుతం అవి మార్కెట్లోకి వచ్చినట్లయితే అబ్దుల్ లతీఫ్ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ప్రధానమంత్రి గారితో ఒక చిన్న సమావేశం మాత్రమే జరిగింది, ఆయన మమ్మల్ని అభినందించారని చెప్పేసి, అలాగే భారతీయ పుస్తకాన్ని తీలా అరబిక్ లేకి అనువదించడం ఇదే మొదటిసారని చెప్పేసి ఆయన తెలపడం జరిగిందనమాట. అంటే రామాయణ మహాభారతాల ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అరబిక్ భాషలోకి అనువదించడం తను మొదటిసారిగా చేశానని చెప్పేసి ప్రత్యేకంగా భారతదేశం ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.